హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మీనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 24th సెషన్లో అయితే ఉన్నాము. ప్రీవియస్ క్లాస్లో నేను బీ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్లో ఎలా యూస్ చేయాలి, ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడాలో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానో ఆ వీడియో చూడండి. ఈరోజు వీడియోలో బీ ఫార్మ్స్ని మనం పాస్ట్ టెన్స్లో ఎలా యూస్ చేస్తాము, సో పాస్ట్ టెన్స్లో మనం ఏ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేద్దామో చూద్దాం. సో మీ అందరికీ తెలిసిందే, బీ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఉన్నాను అని వస్తుంది. అటువంటి ఆ బీ ఫార్మ్స్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడైనా సరే అదే వర్డ్స్ అనేవి మనకి పాస్ట్ టెన్స్లో వర్స్ అట్లాగే వర్గా ఉంటాయి, రైట్? ఇప్పుడు ఈ వర్స్ కానీ ఈ వర్ కానీ మనం ఉండిన అంటే గతంలో ఉన్నాను, గతంలో ఉండినాను అనే సందర్భాలను సూచిస్తాయి అన్నమాట. అయితే వాజ్ అనేది ఎప్పుడు వాడాలి, వర్ అనేది ఎప్పుడు వాడాలి? వాజ్ అనేది ఎప్పుడైనా సరే మనం సింగులర్గా ఉన్నప్పుడు మనం వాజ్ అనేది వాడతాము. వర్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు వర్ అనేది యూస్ చేస్తాము. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడైనా యూ అనేది వచ్చిందంటే కనుక డెఫినెట్గా మనం వర్ అనేది యూస్ చేస్తాం. ఎందుకంటే యూ అంటే ఇంగ్లీష్లో ఎప్పుడైనా మీరు అనే మీనింగ్ వాళ్ళు సూచిస్తారు, కాబట్టి వర్ అనేది వస్తుంది, రైట్? ఈరోజు క్లాస్ కూడా ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అలాగే గ్రామాటికల్ ఇంగ్లీష్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి బీ ఫార్మ్స్ని పాస్ట్ టెన్స్లో ఎలా యూస్ చేస్తారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో అయితే ఈరోజు క్లాస్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, అలాగే వీడియోని మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, రైట్? ఇక ఫస్ట్ ఏంటి చూద్దాం. వర్ యూ హ్యాపీ అని అడిగారు అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే బీ ఫామ్ చూసి మనం ఐడెంటిఫై చేయాలి, అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా అని. సో వర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు? పాస్ట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్ కాబట్టి గతంలో నీవు హ్యాపీగా ఉన్నావా అని అయితే అడుగుతున్నారు, రైట్? సో పాస్ట్లో అంటే గతంలో నీవు సంతోషంగా ఉంటివా అని అడగడానికి మనం వర్ యూ హ్యాపీ అని అడుగుతాము. అలా కాకుండా ప్రజెంట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడగాలంటే ఏం చెప్పాను లాస్ట్ క్లాస్లోని, ఆర్ యూ హ్యాపీ అని అడుగుతారు, రైట్? ఇక ఒకవేళ కనుక గతంలో నీవు సంతోషంగా లేవా అని అడగడానికి ఏమంటారు? సేమ్ హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ యాడ్ చేయండి, అప్పుడు వరంట్ యూ హ్యాపీ అంటే నీవు సంతోషంగా లేవా అని వస్తుంది. అదే మనకి నెక్స్ట్ సెంటెన్స్లో ఉంది, రైట్? ఇక్కడ సంతోషంగా లేవా అంటే వరంట్ అని యూస్ చేసాం కాబట్టి మనం పాస్ట్లో అంటే గతంలో నీవు సంతోషంగా లేవా అని మాట్లాడటానికి వరంట్ యూ హ్యాపీ అని యూస్ చేస్తారు. ఒకవేళ గతంలో నేను సంతోషంగా ఉన్నాను అంటే సేమ్ అదే హెల్పింగ్ వర్బ్ని మనం సబ్జెక్ట్ తర్వాత మనం ప్లేస్ చేసి ఐ వాజ్ హ్యాపీ అని చెప్పొచ్చు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి యూస్ చేశాను నేను? వాజ్ అనేది వాడాను, అవునా? ఎందుకు వాజ్ అనేది వాడానంటే సింగులర్స్కి ఎప్పుడైనా సరే వాజ్ అనేది యూస్ చేయాలని చెప్పాను కదా, కాబట్టి పాస్ట్ టెన్స్లో అది ఏదైనా సరే సబ్జెక్ట్ తీసుకోండి, ఐ అయినా లేకపోతే ఏదైనా సరే దానికి సింగులర్గా ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మనం వాజ్ అనేది యూస్ చేస్తాము. అంటే గతంలో నేను సంతోషంగా ఉన్నాను, ఐ వాజ్ హ్యాపీ అని మీనింగ్ వస్తుంది. అట్లా కాకుండా నేను సంతోషంగా లేను గతంలో అని చెప్పడానికి ఏమంటారు? సో వాజ్కి నాట్ యాడ్ చేసి ఐ వాజంట్ హ్యాపీ అని చెప్తారు. ఇక నెక్స్ట్ నేను చూద్దాం. వర్ యూ అన్హ్యాపీ అంటే అన్హ్యాపీ అంటే విచారంగా ఉండడం, రైట్? ఇప్పుడు వర్ యూ అన్హ్యాపీ అంటే గతంలో మీరు అన్హ్యాపీగా ఉన్నారా అని వస్తుంది. ఎటువంటి సందర్భంలో వస్తుంది? సో ఆ టైంలో మీరు విచారంగా ఉన్నారా అని అడగడానికి మనం వర్ యూ హ్యాపీ దట్ టైం అని అడుగుతారు. ఒకవేళ మీరు విచారంగా లేరా ఆ సందర్భంలో ఆ రోజు అని అడగడానికి మనం వరంట్ యూ అన్హ్యాపీ అంటే మీరు విచారంగా లేరా అని యూస్ చేస్తారు. అదే మనకి నెక్స్ట్ సెంటెన్స్లో ఉంది, రైట్? హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసి మనం నెగిటివ్గా క్వశ్చన్ అయితే అడగొచ్చు. ఆన్సర్స్లో అవును మేము విచారంగా ఉన్నాము అని చెప్పాలంటే అప్పుడు ఏం చెప్తాము? ఎస్ వి వర్ హ్యాపీ దట్ డే అంటే ఆ రోజున మేము విచారంగా ఉన్నాము అని వస్తుంది. ఒకవేళ మేము విచారంగా లేము అని చెప్పడానికి ఏమంటారు? గతంలో వి వరంట్ అన్హ్యాపీ అంటే వి వర్ నాట్ అన్హ్యాపీ అంటే మేము విచారంగా లేము ఆ రోజు అని. ఏదైనా సరే మనం ఈ క్లాస్లో మాట్లాడేది అంతా కూడా గతాన్ని సంబంధించే ఉంటుంది కాబట్టి సందర్భం కూడా గతాన్ని సూచిస్తుంది. ఇక్కడ చూడండి, వాజ్ ఐ హియర్ అంటే ఇక్కడ నేను గతంలో ఉంటినా అని అడుగుతున్నాడు. అంటే తనకే తెలియదు తను అక్కడ ఉన్నాడేమో అని మర్చిపోయాడు. అటువంటి సందర్భంలోని వాజ్ ఐ హియర్ నేను ఇక్కడ ఉన్నానా గతంలోని అని ఈ విధంగా అడగాలి. సో హెల్పింగ్ వర్బ్ అనేది మనం వాజ్ తీసుకొని ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఒకవేళ కనుక నేను ఇక్కడ లేనా గతంలో అని అడగడానికి ఏం చెప్పాలి? సో వాజంట్ ఐ హియర్ అంటే ఇక్కడ నేను లేనా, సో వాజ్కి మనం నాట్ని యాడ్ చేసి ఈజీగా నెగిటివ్లో క్వశ్చన్ని అడగొచ్చు. సో అదే ఇక్కడ ఉంది, రైట్? గతంలో నేను ఇక్కడ లేనా అని అడగొచ్చు. అవును నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పాలంటే ఏం చెప్పాలి మనం? ఎస్ యు ఆర్ హియర్ అనాలి, అంతే కదా? ఇక్కడ వర్ అనేది ఎందుకు యూస్ చేసామో, మనకి సబ్జెక్ట్ అనేది యు అంటే నేను చెప్పాను కదా. సో ఇది ఇంగ్లీష్లో ఇప్పుడు కూడా ప్లూరల్ ఫామ్గానే కన్సిడర్ చేస్తారు కాబట్టి మనకి యు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వర్ అనేది వస్తుంది. అది క్వశ్చనింగ్ అయినా సరే ఆన్సర్ అయినా సరే. కాబట్టి ఎస్ యు ఆర్ హియర్ నువ్వు ఇక్కడే ఉన్నావు గతంలో. లేదు నువ్వు ఇక్కడ లేవు అని చెప్పడానికి నో యు వరంట్ హియర్ అంటే నువ్వు ఇక్కడ లేవు, రైట్? ఇక మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. చూస్తే ఇక్కడేముంది? వర్ వి ఎట్ ముసాపేట్
అంటే ఎట్ మూసాపేట్ అంటే మూసాపేట్ దగ్గర, రైట్, బాగానే ఉంది. సో వి ఎట్ మూసాపేట్ అంటే ఓకే. ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి, మనకి వర్ వి ఎట్ మూసాపేట్ అంటే ఈ మూసాపేట్ దగ్గర ఉండడం అనేది మనం ఎప్పుడైతే వర్ యూజ్ చేసామో ఆటోమేటిక్గా గతంలో ఈ సందర్భాన్ని చెప్పేస్తుంది. కాబట్టి గతంలో మనం మూసాపేట్లో ఉన్నామా, సో వర్ వి ఎట్ మూసాపేట్, రైట్. సో వర్ అనేది ఎందుకు యూజ్ చేసాము, వి అనేది ప్లూరల్ ఫామ్ కదా, కాబట్టి నేను వర్ అనేది యూజ్ చేశాను, రైట్. ఇక నెక్స్ట్ సందర్భం చూద్దాం. మనము గతంలో మూసాపేట్లో లేమా అని అడగాలంటే ఏం చెప్పాలి, సో వర్కి నాట్ యాడ్ చేసి వరంట్ వి ఎట్ మూసాపేట్ అంటే మనం గతంలో మూసాపేట్లో లేమా అని అయితే నెక్స్ట్ సెంటెన్స్ వస్తుంది, రైట్. ఈ విధంగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఆన్సర్ ఎస్, మనము మూసాపేట్లో ఉన్నాము గతంలో అని చెప్పాలని ఏం చెప్పాలి, నీవు ఉన్నావు అని చెప్పడానికి ఎస్ యు వర్ ఎట్ మూసాపేట్ అంటే నీవు గతంలో మూసాపేట్లోనే మీరు ఉన్నారు. లేదు నెగిటివ్గా చెప్పడానికి నో యు వరంట్ ఎట్ మూసాపేట్ అంటే మీరు గతంలో మూసాపేట్లో లేరు అని వస్తుంది. ఈ సెంటెన్స్ చూడండి, వర్ దే హ్యాపీ అని అడుగుతున్నారు, అవునా. దే అంటే వారు, ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం వారికి ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్కి వర్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు వర్ దే హ్యాపీ అంటే గతంలో వాళ్ళు చాలా యాంగ్రీగా ఉన్నారా అని మీనింగ్ వస్తుంది, రైట్. ఇప్పుడు గతంలో వాళ్ళు కోపంగా ఉన్నారా అని అడగడానికి మనం వర్ దే యాంగ్రీ దట్ డే అంటే ఆ రోజున వాళ్ళు కోపంగా ఉన్నారా అని అడగొచ్చు. వాళ్ళు కోపంగా లేరా ఆ రోజు అని అడగాలంటే సేమ్ హెల్పింగ్ వర్బ్కి మనం నాట్ యాడ్ చేసి వరంట్ దే యాంగ్రీ అంటే వాళ్ళు కోపంగా లేరా గతంలో, రైట్. ఈ విధంగా వస్తుంది. ఇక ఆన్సర్ చూద్దాం. అవును వాళ్ళు కోపంగా ఉన్నారు అని చెప్పాలంటే ఏం చెప్తాం మనం, అంటే గతాన్ని సూచిస్తుంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ అనేది బీ ఫామ్లో పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. కాబట్టి దే వర్ యాంగ్రీ, అవును వారు కోపంగా ఉన్నారు. లేదు వారు కోపంగా లేరు, దే వరంట్ యాంగ్రీ దట్ డే ఆ రోజున వారు కోపంగా లేరు అని వస్తుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వాస్ హీ దేర్ అంటే గతంలో అతను అక్కడ ఉన్నాడా, దేర్ అంటే అక్కడ కదా, సో హీ ఈజ్ దేర్ అంటే ప్రస్తుతం అతను అక్కడ ఉన్నాడు అని వస్తుంది. సో ఈజ్ హీ దేర్ అంటే ప్రస్తుతము అతను అక్కడ ఉన్నాడా అని క్వశ్చనింగ్ అయితే వస్తుంది. వాస్ హీ దేర్ అంటే గతంలో అతను అక్కడ ఉన్నాడా, రైట్. అతను అక్కడ ఉండెనా, ఒకవేళ అతను అక్కడ అంటే లేడా అని అడగడానికి ఏం అడుగుతాము, సేమ్ హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసి వాజంట్ హీ దేర్ అంటే గతంలో అతను అక్కడ లేడా అని వస్తుంది. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి నేను వాజ్ అనేది యూజ్ చేశాను, గుర్తుంచుకోండి. ఎనీ సింగులర్ మనం వాజ్ అనే యూజ్ చేయాలి ఎక్సెప్ట్ యూతో కాకుండా. సో వాజంట్ హీ దేర్ అంటే అతను అక్కడ లేడా, రైట్. సో ఈ విధంగా మనం నెగిటివ్గా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఆన్సర్లో అవును అతను అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి ఏమంటాము, ఎస్ హీ వాస్ దేర్, అవును అతను అక్కడ ఉన్నాడు, ఎప్పుడు గతంలో. అలాగే అతను అక్కడ లేడు అని చెప్పడానికి కూడా మనము హెల్పింగ్ వర్బ్కి పక్కన నాట్ యాడ్ చేసి నో హీ వాజంట్ దేర్ అతను అక్కడ లేడు అని చెప్తారు. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఏదైనా అడుగుతూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళంతా కూడా మనకి పాస్ట్ టెన్స్లో జరిగిన విషయాలని అడుగుతారు. అప్పుడు కూడా మనం పాస్ట్ టెన్స్లో జరిగిన సందర్భాన్ని చెప్పాలి కదా, అటువంటప్పుడు అన్నీ కూడా మనకి ఈ విధంగా పాస్ట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్సే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సెంటెన్స్ చూద్దాం. వాస్ షీ ఇన్ వైజాగ్ అంటే గతంలో ఆమె వైజాగ్లో ఉండెనా అని వస్తుంది. సో ఇక్కడ కూడా షీ అంటే సింగులరే కదా, కాబట్టి వాజ్ అనేది యూజ్ చేశాను. వాజ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇది పాస్ట్ టెన్స్లో మనం ఉండిందా లేదా అని క్వశ్చన్ ఉంది కాబట్టి, రైట్. గతంలో ఆమె వైజాగ్లో ఉందా, వాస్ షీ ఇన్ వైజాగ్ ఆమె గతంలో వైజాగ్లో ఉందా. ఒకవేళ ఆమె గతంలో వైజాగ్లో లేదా అని అడగాలంటే సేమ్ అదే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసి మనం వాజంట్ షీ ఇన్ వైజాగ్ ఆమె వైజాగ్లో లేదా, ఇప్పుడు గతంలో అంటే సమ్ పాయింట్ ఆఫ్ టైంలో మనం అడుగుతూ ఉన్నాము. ఆన్సర్లో అవును ఆమె వైజాగ్లో ఉండింది ఆ టైంలో అని చెప్పడానికి ఏమంటాం, ఎస్ షీ వాస్ ఇన్ వైజాగ్ ఆ టైంలో సార్ ఆమె వైజాగ్లోనే ఉంది. ఆమె వైజాగ్లో లేదు సార్ ఆ టైంలో అని చెప్పడానికి ఏమంటాం, నో సార్ షీ వాజంట్ ఇన్ వైజాగ్ ఆమె వైజాగ్లో లేదు అని చెప్తాం. ఇక లాస్ట్ సందర్భం చూద్దాం ఈరోజు క్లాస్లో. వాజ్ ఇట్ టేస్టీ అంటే ఇది రుచిగా ఉండిందా, ఎప్పుడు గతంలో ఇది రుచిగా ఉండిందా అని అడుగుతున్నారు, రైట్. ఇక్కడ కూడా ఇట్ అనేది ఎందుకు యూజ్ చేసామో సింగులర్ కాబట్టి మనం ఇట్ అనేది యూజ్ చేసాము. సో గతంలో సింగులర్ కాబట్టి మనకి వాజ్ అనేది యూజ్ చేసాము. కాబట్టి వాజ్ ఇట్ టేస్టీ అంటే అది రుచిగా ఉండెనా అని యూజ్ చేస్తున్నాం. అది రుచిగా లేదా అంటే ఎప్పుడో గతంలో రుచిగా లేదా అది నువ్వు తిన్నప్పుడు అని అడగడానికి సో వాజంట్ ఇట్ టేస్టీ అంటే అది రుచిగా లేదా అని యూజ్ చేస్తారు. ఆన్సర్ మీకు అందరికీ తెలిసిందే కదా, చాలా సింపుల్. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ పెట్టి మనం ఆన్సర్ ఈజీగా చెప్పేస్తారు. అవును అది రుచిగా ఉండింది అని చెప్పడానికి ఎస్ ఇట్ వాస్ టేస్టీ అది రుచిగా ఉంది.
అది రుచిగా లేదు అని చెప్పాలంటే నో ఇట్ వాజంట్ టేస్టీ, అది రుచిగా లేదు. రైట్ గైస్, ఇది టోటల్గా మన 24th సెషన్ అయితే ప్రొనౌన్సియేషన్లో ఎప్పుడైనా సరే WAS దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే వాజ్ అనాలి, ఓకేనా? వజ్ అనకూడదు, వాజ్ అనాలి, ఓకేనా? ఇది మాత్రం వర్ అని చెప్పొచ్చు. కాబట్టి ప్రొనౌన్సియేషన్ కూడా మీరు ఎప్పుడైనా సరే వాజ్ అని వచ్చినప్పుడు వాజ్ అని యూస్ చేస్తూ ఉండండి. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ క్లాస్లో నేను ఫ్యూచర్ టెన్స్లో కూడా బీ ఫార్మ్స్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. జై హింద్.